అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తంతడి మధ్య సముద్రంలో నలుగురు సాయిల్ టెస్ట్ నిపుణులు చిక్కుకున్నారు. గమనించిన మెరైన్ పోలీసులు వారిని కాపాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, సాయిల్ టెస్ట్ నిపుణులు ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు? చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాబా అణు విద్యుత్ పరిశోధనా కేంద్రం ఒక జెట్టిని నిర్మాణం చేస్తోంది. పూడిమడక తంతడి సముద్ర ప్రాంతంలో ఈ జెట్టి నిర్మాణం చేస్తోంది. ఈ జెట్టి నిర్మాణం సంబంధించి సాయిల్ టెస్ట్ చేయడం కోసం పశ్చిమ బెంగాల్ నుంచి నిపుణులు పరికరంతో పాటు వచ్చారు. వారు సముద్ర మార్గంలో వచ్చారు. అయితే ప్రధానంగా పూడిమడక తంతడి మధ్య సముద్ర ప్రాంతం వచ్చేసరికి వారిని తీసుకొచ్చినటువంటి ఈ వాహనాన్ని పరికరం ఉన్న వాహనాన్ని తీసుకొచ్చినటువంటి పడవ తాళ్లు తెగిపోవడంతో వారు సముద్ర మధ్యలోనే చిక్కుకుపోయారు. మొత్తం నలుగురు సాయిల్ టెస్ట్ నిపుణులు చిక్కుకుని పోయారు. ఈ సమాచారం వెంటనే మెరైన్ పోలీసులకు, కోస్ట్ గార్డ్ కు తెలిసింది. వెంటనే స్పందించినటువంటి అచ్యుతాపురం మెరైన్ పోలీసులు స్పందించి ఈ తెల్లవారుజామునే వారి ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా నలుగురు నిపుణుల్ని కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే పరికరం కూడా చాలా భారీగా బరువు ఉన్నటువంటి పరికరాన్ని కూడా కొంతవరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. సమాచారం తెలిసిన వెంటనే మెరైన్ పోలీసులు తక్షణమే ప్రమాద ప్రాంతానికి చేరుకోవడం, అప్పటికే తాళ్లు తెగిపోయి భారీ పరికరం సాయిల్ టెస్ట్ చేయడానికి తీసుకొచ్చిన భారీ పరికరంలో సంబంధించిన వాహనంలోనే వీరంతా చిక్కుకుని పోయారు. ఆ సంబంధించినటువంటి పరికరం ఉన్నటువంటి ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. వెంటనే వారందరినీ కూడా అచ్యుతాపురం మెరైన్ పోలీసులు సురక్షితంగా వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అయితే వారంతా కూడా ప్రస్తుతం చాలా పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ప్రధానంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బాబా అణు విద్యుత్ పరిశోధనా కేంద్రం సంబంధించినటువంటి జెట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ జెట్టి నిర్మాణ ప్రారంభంలో భాగంగా సాయిల్ టెస్ట్ చాలా కీలకమైంది. ఈ రోజు సాయిల్ టెస్ట్ చేయాలి. ఆ సాయిల్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రక్రియలోనే భాగంగానే ఈ ప్రమాదం తెల్లవారుజాము జరిగింది. ప్రస్తుతం నలుగురు కూడా సురక్షితంగానే ఉన్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.